పవన్ గురించి మనం చూసినట్లయితే ఈ వీక్ నామినేషన్స్ చూస్తే ఎవ్రీథింగ్ చాలా కామెడీగా జరిగింది. అందులోనూ తనూజ గారైతే మొదట అంతా ఇమాన్యుయల్‌తో మాట్లాడి ఒక్కసారిగా డీమన్ పవన్‌ని పైకి లేపి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు నీ మీద స్టాండ్ అవ్వట్లేదు. నువ్వు ఎక్కువగా ఒకరికి హెల్ప్ చేయడానికి నువ్వు నీ సెల్ఫ్ గేమ్ అని చాలా లూజ్ అయిపోతున్నావు. అందులోనూ నీకు చూస్తే ఈ మధ్య చాలా వరకు చాలా అంటే చాలా నీ గేమ్ ప్లాన్ అనేదే కాదు, అదే నీ స్ట్రాటజీస్ ఎవ్రీథింగ్ అన్నీ మారిపోయాయి అని చెప్పి తనూజ గారు అంటే డీమన్ పవన్ లేచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ప్రతి దగ్గర కూడా నా గేమ్ మీద నేనే ఫస్ట్ స్టాండ్ అయి ఉన్నాను. ఆ తర్వాతే రీతూకి స్టాండ్ అవుతానని చెప్పి నేను ఒక మాట ఇచ్చాను. అందులోనూ నేను క్యాప్టెన్సీ టాస్క్లోకి వస్తే క్యాప్టెన్సీ టాస్క్లో నేను ఉంటే మాత్రం తనకి ఇవ్వను అని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను. ఒకవేళ నేను లేకపోతే నా సపోర్ట్ తనకు ఉంటుంది అని కూడా చెప్పాను. చెప్పానా లేదా చెప్పు రీతు అని చెప్పి రీతు గారిని కానీ అడిగితే అవును అనే అన్నారు. అందులో మనం ఆ గేమ్ ప్రకారంగా చూస్తే అది టీమ్ వైజ్గా డీమన్ పవన్ వెనక్కి వచ్చాను కానీ నేను రాలేదు. సో నువ్వు ఓట్స్ కరెక్ట్గా చెప్పు అని చెప్పన్నారు. ఇక్కడ ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు కామెంట్స్లో చెప్పండి. డీమన్ పవన్